హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. లాస్ట్ వీక్ చిదంబరం టెంపుల్ వ్లాగ్ అప్లోడ్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. దర్శనం తర్వాత అక్కడే లంచ్ చేసాము. ఈ ప్లేస్ వచ్చేసి ఆసిఫ్ రెస్టారెంట్. అంబియన్స్ చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా బాగుంది. లంచ్ అయిన తర్వాత పిచ్చవరంకి స్టార్ట్ అయ్యాం. చిదంబరం నుంచి పిచ్చవరం 15 కిలోమీటర్స్, పాండిచ్చేరి నుంచి అయితే 76 కిలోమీటర్స్. మీరు ఓన్ వెహికల్లోనే వెళ్ళొచ్చు, లేదు అంటే చిదంబరం నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. బోట్ హౌస్ ముందే స్టాప్ చేస్తాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 2 వీలర్కి 50 రూపీస్, 4 వీలర్కి 100 రూపీస్. ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది బోట్ టికెట్ డీటెయిల్స్. పెడల్ బోటింగ్ అండ్ మోటార్ బోటింగ్ ఉంటుంది. పెడల్ బోట్ అయితే 1 అవర్కి 1 కిలోమీటర్ కవర్ చేస్తారు. అదే మోటార్ బోట్ అయితే 1 అవర్కి 2 కిలోమీటర్స్ కవర్ చేస్తారు. మేము 5 మెంబర్స్ వెళ్ళాము, సో 1800 పడింది. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పిచ్చవరం. ఫస్ట్ వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ సుందర్వన్. ఇక్కడ 20 వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 200 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ అదర్ స్పీషియస్ ఉన్నాయి. ఇది మొత్తం బ్యాక్ వాటర్స్. 6 అవర్స్ హై టైడ్ అండ్ 6 అవర్స్ లో టైడ్ ఉంటుంది. టూ 2004లో తమిళనాడులో టీ సునామీ వచ్చినప్పుడు చాలా ప్లేసెస్ డ్యామేజ్ అయ్యాయి. బట్ పిచ్చవరం చుట్టుపక్కల విలేజెస్లో ఆ ఎఫెక్ట్ అనేది అసలు కనిపించలేదు. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం 3000 ఏకర్స్లో ఉంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఈ మొత్తం తిరగాలి అంటే కొన్ని మంత్స్ పడుతుందంట. లోపలికి వెళ్ళే కొద్దీ దారి చాలా చిన్నదిగా అయిపోతూ ఉంటుంది. అండ్ పిచ్చవరంలో స్టే చేయడానికి ఆప్షన్స్ ఏం లేవు. మీరు ఈ బోట్ రైడ్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ అండ్ సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోకండి. చాలా ఎండగా ఉంటుంది. అండ్ హెడ్ జాగ్రత్త. లోపలికి తీసుకెళ్ళేటప్పుడు దారిలో చిన్నగా అయిపోతాయి కదా, ఆ టైంలో ఆ రూట్స్ అనేవి తలకు తగులుతూ ఉంటాయి. సో చూసుకుంటూ వెళ్ళండి. విశాల్ డిటెక్టివ్ మూవీ గుర్తుందా? ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది. బట్ ఆ బ్రిడ్జ్ ఇప్పుడు డ్యామేజ్లో ఉంది. ఈ బోట్ అతను మాత్రం ఎక్కడెక్కడ ఏ మొక్కలు ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొని వెళ్ళాడు. ఈ ప్లేస్లోనే దశావతారం మూవీ షూటింగ్ జరిగింది. నేచర్ లవర్స్కి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఒక 1 అవర్ బిజీ లైఫ్ నుంచి దూరంగా నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయొచ్చు. వర్త్ ఇట్ అనిపించింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.